హలో అండి అందరికి. ఈ వీడియో చాలా అంటే చాలా స్పెషల్ వీడియో అండి. యాక్చువల్లీ ఇది మా మెమరీగా ఉంటుందని చెప్పేసి ఈ వీడియోని నేను ఎడిట్ చేస్తున్నాను. ఇప్పటి వరకు ఎక్కడ నా పర్సనల్ వీడియోస్ అన్నీ ఎప్పుడు షేర్ చేసుకోలేదు గదా! కానీ ఈ వీడియో అనేది ఎందుకు షేర్ చేస్తున్నాను అంటే, మా మ్యారేజ్ అయినాక ఇదే మా ఫస్ట్ ట్రిప్ అండ్ ఫస్ట్ ఫ్లైట్ జర్నీ గూడా. సో, అందుకనే ఈ వీడియో కొంచెం మెమరబుల్‌గా ఉండాలి అని చెప్పేసి ఎడిట్ చేసుకుంటున్నాను. ఇది ఇంత లాంగ్ వీడియో కదా! ఎక్కడ ఏ ప్లాట్‌ఫార్మ్‌లో నేను దాచిపెట్టినా సరే పోతదేమో, ఇంకా యూట్యూబ్‌లో అయితే మనకి సేఫ్‌గా ఉంటుంది కదా! మన ప్రొఫైల్‌లో అని చెప్పేసి నేనింకా యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేద్దామని అనుకున్నాను. ఈ పాటికే చూస్తే మీకర్థమైపోయింది కదా! యెస్. మేము ఎయిర్‌పోర్ట్‌లో ఉన్నాము. మేము 2025 డిసెంబర్ ఎండింగ్‌లో ఈ జర్నీ అనేది చేయడం జరిగింది. మా మ్యారేజ్ అయినాక ఇదే లాంగ్ ట్రిప్ అండ్ దట్ టూ మా వారికి ఫస్ట్ ఫ్లైట్ జర్నీ అండ్ మేము మ్యారేజ్ అయిన తర్వాత కపుల్‌గా వెళ్ళిన ఫస్ట్ ఫ్లైట్ జర్నీ కూడా ఇదే. సో, అందుకనే చాలా అంటే చాలా మెమరబుల్ ఇది. హోప్ ఈ వీడియోలో మా జర్నీయే కాకుండా మీకు కూడా కొంచెం యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ లైక్ ఎవరైనా ఫ్యూచర్‌లో ఈ ప్లేస్ విజిట్ చేయాలి అనుకుంటే వాళ్ళకేదైనా ఇన్ఫర్మేషన్ యూజ్‌ఫుల్ అయితుందేమో అని నువ్వు కదా. చెప్పి కూడా అనుకుంటున్నాను. She's my wife. She's my wife. Say hi to my wife. Hi. And this is our flight. అట్లా కనెక్ట్ చేస్తారు బ్రిడ్జ్‌కి ఫ్లైట్‌ని. This is our flight. And hello. ఫస్ట్ ఫ్లైట్ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది? Uh, ఎక్సైటెడా? some excited and some pareshan about it. First flight కదా. So అవంతా చూపించు. మనం కాదండి బెంగళూరు వెళ్తున్నాం. కానీ సర్ప్రైజ్ ఏంటంటే మేము పోర్ట్‌బ్లేర్‌కి వెళ్ళాలి. బట్ కనెక్టింగ్ ఫ్లైట్. సో తప్పక వెళ్ళాల్సి వస్తుంది. బడ్జెట్ అదే సహకరించింది. టికెట్స్ సారీ. సో, అర్థమైపోయింది కదా! మేము పోర్ట్ బ్లేర్ ఎళ్ళబోతున్నాం. అంటే అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఉన్నాయి కదా! సో, అక్కడికి వెళ్ళబోతున్నామనమాట. సో, మా ఫ్లైటొచ్చేసి మార్నింగ్ 8:30కి 8:40 మధ్యలో ఫ్లైట్ అండి. సో, అందుకనే ఎర్లీ మార్నింగే లేచేసి క్యాబ్ బుక్ చేసుకొని ఎయిర్‌పోర్ట్ వరకు వెళ్ళిపోయి, ఎయిర్‌పోర్ట్‌లో ఎక్కువ వీడియోస్ తీయలేకపోయాము. అర్థం కాలేదు. ఏం వీడియోస్ తీయాలి, ఏం వీడియోస్ తీయొద్దు అని చెప్పేసేసి. సో, అందుకనే లగేజ్ అంతా హ్యాండ్ ఓవర్ చేసేసి, ఇంకా ఇందాక చూసారు కదా! బ్రిడ్జ్. ఆ బ్రిడ్జ్ త్రూ ఏరోప్లేన్‌లోకి ఎళ్ళిపోయామనమాట. ఒక మధ్య తరగతి ఫ్యామిలీలో ఉన్న వ్యక్తులకి ఫ్లైట్ జర్నీ అనేది నిజంగా అది ఒక కల. మాకు కూడా అలానే అండి. నేనైతే చిన్నప్పుడు అనుకునేదాన్ని. ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఫ్లైట్ ఎక్కాలి. నా సొంత డబ్బులతో ఎక్కాలి. నా ఫ్యామిలీ వాళ్ళని కూడా తీసుకెళ్ళాలి అని చెప్పి. దేవుడి దయ వల్ల నాకు జాబొచ్చిన కొత్తలో నాకు పోస్టింగ్ కోల్కతాలో రావడం వల్ల నాకు సొంత డబ్బులతో నేను ఫ్లైట్ జర్నీ చేశాను. నా పేరెంట్స్‌నైతే నేను ఇప్పటి వరకు తీసుకెళ్ళలేదు. సో, ఆ కల ఇంకా మిగిలిపోయింది. కానీ ఖచ్చితంగా వాళ్ళని కూడా ఏదో ఒక రోజు ఎక్కిస్తాను ఫ్లైట్ అనేది. మా వారికైతే తన లైఫ్‌లోనే ఇదే ఫస్ట్ ఫ్లైట్ ఎక్స్‌పీరియన్స్. సో, అందుకనే నాకేదో పెద్ద తెలిసిన దానిలాగా అక్కడంతా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఇట్లా బ్రిడ్జ్ కనెక్ట్ చేస్తారు ఫ్లైట్‌కి. సో, ఈ బ్రిడ్జ్ త్రూ వెళ్ళాలి అండ్ బస్‌లో గూడా తీసుకెళ్తారు కొన్ని కొన్ని సార్లు అని, అన్ని సినారియోస్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ మాకు అన్‌లక్కీ ఏంటి అంటే ఈ ఫ్లైట్ జర్నీలో ఫస్ట్ ఫ్లైట్ ఏదైతే ఉందో అంటే మన హైదరాబాద్ టు బెంగుళూరు ఫ్లైట్‌లో మాకు విండో సీట్ అనేది దొరకలేదు. సో, అందుకని మేము పక్కన కూర్చోవాల్సొచ్చింది. సో, అందుకని మేము ఈ జర్నీలో లైక్ హైదరాబాద్ టు బెంగుళూరు జర్నీ అంత ఎంజాయ్ చేయలేకపోయాము. ఇంకా దూరం నుంచే వీడియోస్ తీసుకోవాల్సొచ్చింది. క్లౌడ్స్ వీడియోస్ అవన్నీ. చెప్పాను గదా! ఇది ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ కాబట్టి సన్ మొత్తం కొట్టేస్తున్నాడు లోపలికి. సో, అందుకని విండో సీట్ పక్కన కూర్చున్నతను విండో క్లోజ్ చేసే ఉండాలి అని చెప్పనేసరికి ఇంకా మేము ఎక్కువ వీడియోస్ క్యాప్చర్ చేసుకోలేకపోయాము. ఓన్లీ ఫ్లైట్ టేక్ ఆఫ్ అండ్ ఫ్లైట్ ల్యాండింగ్ వీడియోస్ మాత్రమే ఇక్కడ తీసుకోగలిగాము. టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు, ల్యాండింగ్ అయ్యేటప్పుడు ఎంతమందికి భయమేస్తదో నాకైతే తెలీదు గానీ, నాకైతే ఫుల్ భయమైతదసలు. ఫైనల్‌గా బెంగుళూరు అయితే రీచ్ అయిపోయాము. బెంగుళూరు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కి రీచ్ అయిపోయాము. అండ్ దిగిన తర్వాత ఆబ్వియస్‌లీ కొన్ని మ్యాండేటరీ పిక్స్ అయితే ఉండాలి కదా! సో, అలానే కొన్ని పిక్స్ అండ్ వీడియోస్ తీసుకున్నాము. మొత్తానికి ఈ జర్నీ వల్ల మాకేంటి అంటే ఆల్‌మోస్ట్ 3 ఎయిర్‌పోర్ట్స్‌ని మేము కవర్ చేయగలిగాము. ఎళ్ళేటప్పుడేమో హైదరాబాద్ టు బెంగుళూరు, బెంగుళూరు టు పోర్ట్ బ్లేర్ అండ్ రిటర్న్ వచ్చేటప్పుడు పోర్ట్ బ్లేర్ టు చెన్నై, చెన్నై టు అగైన్ హైదరాబాద్ అలా కనెక్టింగ్ ఫ్లైట్‌లో మాత్రమే మాకు దొరికినాయి టికెట్స్ అనేవి.
సో, బెంగుళూరు ఎయిర్‌పోర్ట్‌లో దిగిన తర్వాత ఏమైంది అంటే 1 అవర్ 45 మినిట్స్ అనేది మాకు లే ఆఫ్ టైమ్ వచ్చిందనమాట. సో, అందుకని ఆ 1 అవర్ 45 మినిట్స్‌లో అంతా కొంచెం ఎక్స్‌ప్లోర్ చేశాము ఎయిర్‌పోర్ట్‌ని. అండ్ ఆఫ్టర్ థట్ ఇంకా మా బోర్డింగ్ టైమ్ అయిపోతుంటే ఇంక వెళ్ళిపోయాము. ఇక్కడ బెంగుళూరు ఎయిర్‌పోర్ట్‌లో మాత్రం ఇందాక కనెక్టింగ్ బ్రిడ్జ్‌తో ఎలాగైతే ఫ్లైట్‌లో ఎళ్ళామో ఇప్పుడు బస్‌లో తీసుకెళ్లారు. సో, మా ఆయనకి 2 చూసిన ఎక్స్‌పీరియన్స్ అయితే ఒకటే జర్నీలో అర్థమైపోయాయి. సో, అదే చూస్తున్నారు కదా! అదే మా ఫ్లైట్ అన్నమాట. కానీ ఫ్లైట్‌ని ఇలా విడిగా చూస్తున్నప్పుడు వచ్చే థ్రిల్ అయితే నిజంగా చాలా అంటే చాలా బావుందండి. అంటే ఇందాక కనెక్టింగ్ బ్రిడ్జ్‌లో వెళ్ళినప్పుడు మనకి ఫ్లైట్ అనేది అంత కనిపించదు గదా! కానీ ఇట్లా బస్‌లో వెళ్ళినప్పుడు ఏంటి అంటే, మనకు ఫ్లైట్ అనేది ఎంత పెద్దగా ఉంటది, అసలు ఎలా ఉంటది, మన కళ్ళు తనివి తీరా చూసుకోవచ్చనమాట. ఇంకా ఫైనల్లీ ఫ్లైట్ ఎక్కేసాము. ఈసారి మాకు విండో సీట్స్ వచ్చాయి. ఫ్లైట్ వ్యూ మా విండో నుంచి అక్కడ మిగతా ఫ్లైట్స్ కనిపిస్తున్నాయి కదా. బస్ స్టేషన్‌లో బసెస్ పెట్టినట్టు ప్లాట్‌ఫార్మ్ వైస్ ఇక్కడ ఎయిర్‌పోర్ట్‌లో ఎయిర్ బసెస్‌ని పెట్టారండి. హాయ్ ఫ్రెండ్స్. వన్ ఫ్లైట్ ఎక్స్‌పీరియన్స్‌కి మా ఆయన ఎక్కగానే సీట్ బెల్ట్ పెట్టుకున్నామని ఆత్రంగా ఉన్నాడు. అరటిపండు తింటున్నాడు. బాడీ పెద్దది కదా. ఎండ్ రూట్ వన్ ఐఎమ్ రెడీ. వన్ ఫ్లైట్ ఎక్స్‌పీరియన్స్‌కి అంత పర్ఫెక్షన్ వచ్చిందా? ఏమనుకుంటున్నావు? సేమ్ ఇది మన కార్లో నడిపినట్టే ఉంది. కానీ మీకు ఒక విషయం తెలుసా? మేము ఎయిర్ బస్ ఎక్కాలన్నా సరే ఫస్ట్ మనం రోడ్ బస్ ఎక్కే వచ్చాం. ఎంత పెద్ద బస్ ఎక్కాలన్నా సరే మన బస్సుమే. వన్ ఫ్లైట్ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది? ఎక్కితే ఒకసారి ఎక్కాలి ఖచ్చితంగా. ఒకసారి ఖచ్చితంగా లైఫ్‌లో ఎక్కాలా? అంటే ఇందాక మనకి విండో సీట్ రాలేదు కాబట్టి మనం అంత ఎక్స్‌పీరియన్స్ చేయలేదు. ఈసారి మనకి విండో సీట్ వచ్చింది కదా! సో లెట్స్ సీ. అరటిపండు తిన్నాక జోబులో పెట్టుకోవాలి. ఎక్కడ? మేము హైదరాబాద్ టు పోర్ట్ బ్లెయిర్ వెళ్తున్నాం. హైదరాబాద్‌కి ఫస్ట్ బెంగుళూరు ఒక ఫ్లైట్ ఎక్కి అక్కడ నుంచి కనెక్టింగ్ ఫ్లైట్ కోసం బెంగుళూరు టు పోర్ట్ బ్లెయిర్ వెళ్తున్నాం. బెంగుళూరులో మాకు 1 అవర్ 45 మినిట్స్ లే ఆఫ్ టైమా? అవునా? ఒక కాఫీ తాగుదాం అనుకున్నామండి ఎయిర్‌పోర్ట్‌లో. మా బడ్జెట్‌లో ఫస్ట్ ఫ్లైట్ జర్నీ చేసి దానికి తగ్గ నాకు కోల్డ్ వచ్చింది. సో అందుకని కాఫీ తాగుదామని చెప్పి బెంగుళూరు ఎయిర్‌పోర్ట్ మొత్తం తిరిగేసాం. బట్ లాస్ట్‌కి 190 రూపీస్ ఆల్వేస్ కాఫీ. కాఫీ అడిగాను 190 రూపీస్ కానీ ఏం చేస్తా, నాకంటే ఎక్కువ తాగేసాను. 190 రూపీస్ అండి. ఒక మిడిల్ క్లాస్ పర్సన్ అయితే కట్టలేరండి. ఇంకా మాకు తప్పక పెట్టాము. మిడిల్ క్లాస్ అంటే ఫ్లైట్లో వెళ్తారని అడగచ్చండి. కాకపోతే ఏంటంటే అప్పుడప్పుడు ఒక్కోసారి వెళ్ళచ్చు. మా మ్యారేజ్ అయిన తర్వాత దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ ఫ్లైట్ జర్నీ. అండ్ ఈవెన్ నేను కూడా ఆల్మోస్ట్ ఒక 5 ఇయర్స్ అయిపోయింది ఫ్లైట్ ఎక్కి. మీరు? నేను ఫస్ట్ టైం నేను ఎంతవరకు ఎక్కలేదు. బయట నుంచి కూడా చూడలే కనీసం. పైన గాల్లో వెళ్తుంటే చూసుకోవాలి. కిందప్పుడు మా గ్రౌండ్లో క్రికెట్ వెళ్తున్నాయి కదా, అప్పుడు అలా కనిపిస్తుంది. అలా చూడడం తెలిస్తే ఎక్కింది. ఇదే ఫస్ట్. గుడ్. ఇండిగో ఫ్లైట్. నో బ్రాండ్ ప్రమోషన్స్. నో బ్రాండ్. అంటే సబ్స్క్రైబర్స్ కూడా లేరులే మనకి. ఫ్లైట్ స్టార్ట్ అయిన తర్వాత వ్యూ చూపిస్తాం. సో, అలా కొన్ని వీడియోస్ అయితే రికార్డ్ చేసుకున్నాము. ఎందుకు అంటే, ఆ టైంలో మనకి ఏం ఎక్స్‌పీరియన్స్ అవుతున్నాము అనేది ఆ టైంలో అడిగితేనే మనకి అర్థమవుతది. అండ్ మనం చెప్పగలము. సో, అందుకనే నేను ఆ టైంలోనే రికార్డ్ చేయించాను. ఈవెన్ మా హస్బెండ్‌తో గూడా. బెంగుళూరులో కూడా మా ఫ్లైట్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇంకా మా ఆయన చూసారు గదా! అన్నీ ఎక్స్‌ప్లోర్ చేస్తున్నాడు. అక్కడున్న ఆప్షన్స్ అన్ని పైన ఏమేమి ఉన్నాయి, ఏంటి, అది, ఇది అనేసి. అక్కడ చూసారా డీహెచ్ఎల్‌కి సంబంధించిన ఎయిర్‌ప్లేన్ గూడా ఉంది. సో, అంటే మన పార్సెల్స్ ఇంటర్నేషనల్ పార్సెల్స్ ఏవైనా ఉంటే దాంట్లో నుంచే వస్తాయనుకుంటా. మేమైతే ఈ ట్రిప్ కోసం ముందంతా ప్లాన్ ఏం చేసుకోలేదండి. అంటే ప్లాన్ చేసుకున్నాం కానీ ఇండిగో ఇష్యూ ఉండటం వల్ల లాస్ట్ మినిట్‌లో క్యాన్సిల్ చేసేసుకుందామని చెప్పేసి ఇంక ఫ్లైట్స్ ఏం బుక్ చేసుకోలేదు. ఈవెన్ ట్రావెల్స్ వాళ్ళతో కూడా అంతా మాట్లాడేసుకొని పెట్టుకున్నాం కానీ ఫ్లైట్ ఇష్యూ వల్ల ఇంకా ఏం ప్రొసీడ్ అవ్వలేకపోయాము. కానీ వన్స్ ఇష్యూ రిజాల్వ్ అయిన తర్వాత ఎందుకో మా హస్బెండ్ ర్యాండమ్‌గా ఫ్లైట్ టికెట్ ప్రైజెస్ ఎంతున్నాయి అని చెప్పి ఓపెన్ చేసి చూస్తే కొంచెం రీజనబుల్ ప్రైజెస్‌కే వచ్చాయి అని మాకు అర్థమైతే, ఇంక అప్పుడు మళ్ళీ ప్లానింగ్ అనేది రీస్టార్ట్ చేశామనమాట. సో, అప్పటికప్పుడు బుక్ చేసుకున్నాం. అంటే డిసెంబర్ మంత్‌లో వెళ్ళే ప్లాన్‌కి మేము డిసెంబర్ మంత్ స్టార్టింగ్ ఆర్ మిడ్ ఆఫ్ డిసెంబరే బుక్ చేసుకున్నాము ఫ్లైట్ టికెట్స్.
అలా మా జర్నీ అనేది స్టార్ట్ అయిందనమాట. ఇప్పుడు చూసారు గదా! మాకు ఇప్పుడు విండో పక్కనే సీట్ రావడం వల్ల బాగా వీడియోస్ అనేవి తీసుకున్నాం. అసలు ఎంత బ్యూటిఫుల్‌గా ఉంటదండి ఫ్లైట్ ఎక్స్‌పీరియన్స్ అనేది. ఆ క్లౌడ్స్ మీద నుంచి తీసుకెళ్తారు. అసలెట్లా ఉంటదంటే ఒక పాల సముద్రం మీద వెళ్తున్నట్టే అనిపిస్తది. సో, ఆఫ్టర్ 1 అవర్ ఆఫ్ జర్నీ ఫైనల్లీ మళ్ళీ మా డెస్టినేషన్‌కి మేము రీచ్ అవ్వబోతున్నాం. కనిపిస్తుంది గదా! అక్కడంతా సముద్రం ఉంది. ఇంగా అండి ఫ్లైట్ జర్నీ అనేది నిజంగా చాలా చాలా అంటే చాలా బాగా జరిగింది. ఆ ఎక్స్‌పీరియన్స్ కూడా చాలా బ్యూటిఫుల్‌గా ఎక్స్‌పీరియన్స్ అయ్యాము. ఇంకా మేము పోర్ట్ బ్లెయిర్‌లో ల్యాండ్ అవ్వబోతున్నాము. అక్కడ చూసారు గదా! అన్ని ఇల్లులు అవన్నీ బాగా కనిపిస్తున్నాయి. క్లియర్‌గా ఉంది స్కై అంతా. ఎందుకు అనేది కొంచెం సేపట్లో చూస్తారు మీరే. అసలకి తీరా సస్పెన్స్ ఏంటో తెలుసా మీకు? ఫైనల్లీ మేము పోర్ట్ బ్లెయిర్ రీచ్ అయ్యేసరికి అక్కడ బాగా వర్షం పడుతుందన్నమాట. ఒక 5 మినిట్స్ మా మైండ్స్ అనేవి బ్లాంక్ అయిపోయాయండి. ఎందుకు అంటే వర్షం పడుతుంది గాబట్టి. ఎలా ఎక్స్‌ప్లోర్ జేయాలి? ఎలా ఎంజాయ్ జేయాలి? ఏంటి అసలు ఏమీ అర్థం కాలేదు మాకు. అక్కడ ఫ్లైట్‌లో ఉన్న వాళ్ళందరూ గూడా షాక్ అయ్యారు. ఏంటి ఇలా వర్షం పడుతుంది అని. ఎందుకంటే మోస్ట్‌లీ అందరూ వెకేషన్ కోసమనే వస్తారు గదా! ఈ ప్లేస్‌కి. సో, అందుకనే. అన్‌ఎక్స్‌పెక్టెడ్ రైనింగ్. ఎవరు ఎక్స్‌పెక్ట్ చేస్తారు అసలు? వింటర్‌లో రైన్ పడ్డదేందిరా బాబు! సో, అలా అన్‌ఎక్స్‌పెక్టెడ్ రెయిన్ వల్ల ఇంకా సరే ఏదైతే అదయింది అని చెప్పేసి ఎలాగైనా దిగాల్సిందే ఫ్లైట్ వెనక్కెళ్ళలేం కాబట్టి ఫైనల్లీ దిగిపోయి పోర్ట్ బ్లెయిర్ ఎయిర్‌పోర్ట్‌లో దిగిపోయాం. వీర్ సవార్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ పోర్ట్ బ్లెయిర్‌లో ఉన్న ఎయిర్‌పోర్ట్ పేరు. సో, ఇంకా లగేజ్ కలెక్ట్ జేసుకోవడానికి మన బ్యాగేజ్ సెంటర్‌కయితే వెళ్ళాము. సో, ఇక్కడ మాకొక పెద్ద యుద్ధమే జరిగింది. ఎందుకు అంటే మా బ్యాగేజ్ వచ్చేసి మేము హైదరాబాద్‌లో ఇచ్చాము. చెప్పాను గదా! కనెక్టింగ్ ఫ్లైట్ అని చెప్పేసి. వాళ్ళేమన్నారు బెంగుళూరులో కలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్‌గా డెస్టినేషన్ ఎయిర్‌పోర్ట్‌లోనే కలెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పారనమాట. కానీ ఎంత వెయిట్ చేసినా మా లగేజ్ అయితే రాదు. 10-15 మినిట్స్ వెయిట్ చేసాం. అయినా రాలేదు. ఫైనల్లీ ఇది తీస్తారు కదా! ఫైనల్లీ బ్యాగొచ్చిందమ్మా. ఏది ఒకసారి ఎక్స్‌ప్రెషన్ చూపించాలి. మనదేనా ఇది? ఏది మన ట్యాగ్ ఏది? పేర్లుంటాయి చూడండి. హుహు. ఇగో ఈ పైడి మల్లిక. మర్రి మల్లికార్జున. యాహ్! అని సో, ఫైనల్‌గా మా బ్యాగ్స్ అన్నీ కలెక్ట్ చేసుకున్నాము. ఇంక తర్వాత మా క్యాబ్ డ్రైవర్ గూడా వచ్చి వెయిట్ చేస్తూ ఉండినారు. మేము ట్రావెల్స్‌తో వెళ్ళామని చెప్పాం గదా! సో, అందుకని ఆ ట్రావెల్స్‌కి సంబంధించిన క్యాబ్ డ్రైవర్ అయితే మాకు కాల్ చేశారు. ఇంకా క్యాబ్ ఎక్కేసి మేము ఫస్ట్ బుక్ చేసుకున్న హోటల్‌కైతే వెళ్ళిపోతున్నాం. మేము మొత్తం పోర్ట్ బ్లెయిర్‌లో 2 డేస్ అయితే స్టే చేశాము అండి. ఫస్ట్ డే అండ్ లాస్ట్ డే. సో, ఫస్ట్ డే వచ్చేసి అండ్ లాస్ట్ డే వచ్చేసి సేమ్ హోటల్‌లో మేము తీసుకున్నాము. హోటల్‌లో రూమయితే చాలా అంటే చాలా బావుంది. సో, ఫస్ట్ డే కాబట్టి కొంచెం భయంగా ఉంది. అసలెలా ఉంటాయి హోటల్స్ ఏంటి అని కొంచెం భయంతో బుక్ చేసుకున్నాం. అండ్ లాస్ట్ మినిట్‌లో బుక్ చేసుకున్నాం కాబట్టి, ఏ హోటల్‌లో దొరికితే ఇంకా ఆ హోటల్‌లోనే బుక్ చేసుకోవాల్సొచ్చింది. బట్ రూమ్ అయితే చాలా అంటే చాలా బావుంది. మేము పోర్ట్ బ్లెయిర్ రీచ్ అయ్యేసరికి ఆల్‌మోస్ట్ మధ్యాహ్నం అయిపోయిందండి. హోటల్‌కొచ్చేసరికి 2:30 అట్లా అయిపోయింది. సో, అందుకని ఇంకా లంచ్ కూడా చేయలేదు కాబట్టి లంచ్ చేసేసి రెడీగా ఉన్నాం. క్యాబ్ డ్రైవరొచ్చి మమ్మల్ని బీచ్‌కి తీసుకెళ్తాను అని చెప్పారు. సో, ఇంకా బీచ్‌కి వెళ్ళి బాగా ఎంజాయ్ చేసాం. చూసారు కదా! పారాసైలింగ్ గూడా ఎక్స్‌ప్లోర్ చేసాము. ఫస్ట్ పారాసైలింగ్‌కి మా హస్బెండ్‌ని పంపించాను. తర్వాత నేను వెళ్ళాను. కానీ చాలా భయమేసిందండి పారాసైలింగ్ ఎలా ఉంటదో, అంత పైకి తీసుకెళ్తారు, ఎట్లుంటదో ఏంటో అని. బట్ నిజంగా చెప్తున్నాను అస్సలు భయమే లేదండి. ఎళ్ళేంత వరకు భయముంటది గానీ, ఆ పైన ఎంత బావుందంటే ఎక్స్‌పీరియన్స్ నేనది మాటల్లో చెప్పలేను. ఎట్లా అంటే సీ లెవెల్ కంటే చాలా పైనుంటాము. అండ్ మొత్తం సీ అంతా ఎంత బాగా కనిపిస్తదంటే వ్యూ అనేది కొంచెం భయమైతే వేస్తది. నేను కాదని చెప్పను. బట్ స్టిల్ ఆ ఎక్స్‌పీరియన్స్ అయితే ఖచ్చితంగా చెయ్యాలి. నేను భయపడుతూనే వెళ్ళాను గానీ, ఆ ఎక్స్‌పీరియన్స్ అయితే చాలా అంటే చాలా బావుందండి. ఇంకా అలా పారాసైలింగ్ చేసేసిన తర్వాత ఫోటోస్ అయితే తీసుకున్నాము. యాక్చువల్‌గా అక్కడ ఎట్లా అంటే 5:30 ఈవినింగ్ 5:30 కల్లా ఫుల్ చీకటి పడిపోతది. ఎలా అంటే 7:30కి మనకి ఇలా ఇక్కడ ఎలా అయితే ఉంటదో చీకటి, అలా చీకటి పడిపోతదండి. సో, 5:30 తర్వాత మనం అండమాన్‌లో బీచెస్ ఎక్స్‌ప్లోర్ చేయాలి అంటే అసలు నాట్ పాసిబుల్. ఇంకా అలా కొన్ని ఫోటోస్ తీసుకున్న తర్వాత అండమాన్ అనేది దేనికి ఫేమస్ అండి మామూలుగా మనం అండమాన్ జైల్ అంటాం గదా! సో, ఇంకా అండమాన్ జైల్‌కెళ్ళేసి అక్కడ ఒక లైట్ షో అనేది బుక్ చేశారు మా ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళు. ఇంకా లైట్ షో కోసం ఫస్ట్ జైలు లోపలున్న అంతా ఎక్స్‌ప్లోర్ చేయమని చెప్పి యాక్సెస్ ఇచ్చారు. సో, అక్కడున్న ఫోటోస్ అన్నీ అండ్ ఎలా ఉన్నాయంటే, మన ఫ్రీడమ్ ఫైటర్స్ అనేవాళ్ళు ఎలా ఉన్నారు? ఎంత కష్టపడ్డారు? ఎలా మనల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు బ్రిటిషర్స్ ఇండియన్స్‌ని.
అదంతా బాగా డిస్క్రిప్టివ్‌గా బాగా రాసారు. ఇంకా దాని తర్వాత లైట్ షోకి టైం అయిపోతుంటే ఇంకా లోపలికెళ్ళిపోమని చెప్పారు. ఆల్రెడీ రికార్డ్ చేయకూడదండి. సో, అందుకనే నేను రికార్డ్ చేయలేదు. ఆ తర్వాత ఇంకా మళ్ళీ లైట్ షో అయిపోగానే మళ్ళీ జైలు నుంచి లైక్ అండమాన్ జైలు నుంచి మా రూమ్‌కెళ్ళబోతున్నాము. సో, అక్కడ చూసారు గదా! ఇండియా మ్యాప్ లైట్స్‌తో చాలా అంటే చాలా బాగా డెకరేట్ చేశారు. మధ్యలో డిన్నర్ చేసుకొని దాని తర్వాత ఇంకా రూమ్‌కి వెళ్ళగానే మా ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళు మాకొక కేక్‌తో సర్ప్రైజ్ చేశారనమాట. వెల్కమ్ టు అండమాన్ అని చెప్పేసి. కేక్ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. అండ్ చాలా వెల్కమ్ గూడా చేశారు వాళ్ళు. సో, ఇంకా కేక్ కట్ చేసేసుకొని నైట్ ఇంకా రెస్ట్ తీసుకున్నాం. ఇదండి మేము డే 1 ఫోక్ గ్లేర్‌లో చేసింది. నెక్స్ట్ వీడియోస్ కోసం వెయిట్ చేయండి.